ఎటు ఓం బిందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తమ్ దుద్దిల్లా అడ్లూరు లక్ష్మణ్ సమావేశం కావడం కూడా కీలకంగా మారిందని చెప్పేసి ఒక వార్త మనం చూసుకోవచ్చు. కుర్చీకి సెగ మంత్రులపై నిఘా. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎవరెవరు కలుస్తున్నారు, అమెరికాలో ఉన్న ఇక్కడి పరిణామాలపైన ఆందోళన, కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు, విచారణ పైన సీఎం ఆరా అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. వాస్తవానికి ఫ్రెండ్స్, నేను మొన్న నుంచి కూడా ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నా. అసలు కాంగ్రెస్ లో ముసలం వచ్చిందంట. 4 మంత్రులు వచ్చేసి నిన్న మీటింగ్ పెట్టుకున్నారు. అసలు ముఖ్యమంత్రి వచ్చేసేమో అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ మంత్రులేమో మీటింగ్ పెట్టిందట. దాంట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా యాడ్ అయినట్టు కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. నేను మొదటి నుంచి ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ అలాగున్నది. ఎట్లా అలాగున్నది అని అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన గాడి తప్పింది. 2 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే కావచ్చు, జనానికి సంబంధించింది కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. సొంత లాభాలకే చేసుకున్నాడు. సొంత లాభాలకు ఆయన అనుచరులకు స్కామ్లు, స్కీమ్లు, సెటిల్మెంట్ దందాలు, రియల్ ఎస్టేట్ దందాలే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఎటువంటి ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఏమైంది, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫెయిల్ అయ్యాడు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏం ఆలోచన చేసిరంట అంటే, ఇదే రేవంత్ రెడ్డి ఇట్లే కొనసాగకుండా పోతే మన కాంగ్రెస్ సర్వనాశనం అయ్యేటట్టుంది, ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినామని చెప్పేసి ఒక కొలిక్కొచ్చిర్రు. ఎవరు అక్కడున్న సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కా తప్పిస్తే ఎవరు నెక్స్ట్ అంటే ఇంకో ఆలోచన ఉంటుంది కదా, ఎవరు అప్పుడు బట్టి విక్రమార్క. అది అందరికీ తెలిసిన విషయం. 40 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, వైట్ పేపర్ లాంటి వాడు, ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి ఆయన కూడా మొన్న ప్రెస్ మీట్ చెప్పుకున్న విషయం మనకు తెలిసింది. అయితే ఫస్ట్ ఏం చేసాడు, నా ఏబిఎన్ రాధాకృష్ణన్ కలిసి జనవరి 1 రోజు ఆయన పోయి కలిసి ఈయన మీద రాతలు రాపించాడు. ఏది, నైని బొగ్గు స్కామ్ గురించి బట్టి విక్రమార్క గారికి రాతలు రాపించింది. దీని అర్థం మీకు అర్థం కావచ్చు. ఎందుకంటే రాపించిందంటే ఈయన మీద మసిగూసిండు. సీఎం రేవంత్ రెడ్డి బొగ్గుగని స్కామ్ గురించి బట్టి విక్రమార్క గారికి మసిగూసిండు. ఎందుకు, ఇప్పుడు సిబిఐ విచారణ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఒక వేసినా చెప్పలేము. ఒకవేళ సిబిఐ విచారణ వేసి ఒక బొగ్గు స్కామ్ లో ఇరికిన మనిషిని ముఖ్యమంత్రి హోదాలోకి తీసుకోరు కాబట్టి నేనే ఉంటా, అడ్డు తప్పించుకుంటా అని చెప్పేసి ఆ విధంగా అడ్డు తప్పించండి. అది జరిగిపోయింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇంకోళ్ళు సీనియర్ నాయకులన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఏం బురద తల్లిరు మనకు అందరూ తెలిసే విషయం. మళ్ళీ మన నోటితోటి అనొద్దా మాట, ఏదో లీలలు అనుకో చెప్తే అది కూడా రాసింది, అది కూడా రాసింది మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళ ఆరోపణ. అయితే దీంట్లో ఏమైపోయిందనంటే బట్టి చాలా సీరియస్గా ఉన్నాడు. అరే నా మీద బొగ్గుగాని అని చెప్పేసి, నా మీద వైట్ పేపర్ లాంటి, నా మీద బురద జలుడు ఏంది, దీని వెనుక ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ తోటి ఇది రాపిచ్చిరని చెప్పేసి కూడా ఆయన చాలా కోపంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్న టైంలో ఇక్కడ మంత్రులు వచ్చేసి స్పెషల్ మీటింగ్, ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఢిల్లీలో ఉన్నాడు. ఇద్దరు ప్రధాన నాయకులు లేనప్పుడు మంత్రులు మీటింగ్ పెట్టండి అర్థం ఏమొచ్చిందనంటే, దాంట్లో మళ్ళా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ సీరియస్గా ఉన్నటువంటి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కూడా మధ్యలో పార్టిసిపేట్ చేసిందట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరొచ్చే ప్రమాదం ఉన్నదని క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కాబట్టి మన అందరం ఏకం కావాలి. ఒకవేళ మనం సీనియర్ కాంగ్రెస్ లీడర్లం ఏకం కాకపోతే మన జీవితమే అధోగతి అవుతుంది, మనకు లొల్లిలు పెడుతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వాళ్ళకు క్లారిఫైకి ఈరోజు వచ్చారు. వాస్తవానికి ఈయన కుర్చీ కోసం వచ్చినోడే కదా, కాంగ్రెస్ పార్టీ తోటి ఇంచు సంబంధం లేనోడు, కాంగ్రెస్ పార్టీ తోటి ఏ ఉద్యమాలలో పాల్గొననోడు. అదృష్టం మంచిగా ఉంది, 2 నెలల కింద వచ్చిండు, ప్రీసిసి ఇచ్చారు, ఆ దైవ నిర్ణయం కట్టి ఉన్నది, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాడు, మంచిగానే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులకంతా కూడా ఏంటంటే, సరే కూర్చున్నాడేమో ఒక పాలనా పరంగా పోదాం, ఒక పాలన లెక్క పోదాం, అందరిని కలుపుకొని పోదాం, బాగుంటుండే. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పెద్ద తెలివి కదా ఆయనది, ఎన్నో చాలా తెలివి పనులు చేసుకుంటే ఇంత దూరం వచ్చి ముఖ్యమంత్రి అయింది ఆయన. కాబట్టి ఆయన తెలివి ఇంకొకసారి వాడి మంత్రుల మీద బురద జల్లే ప్రయత్నం, మంత్రులను ప్రజలల్లా చీప్ గా చూసే విధానానికి, అంటే వీళ్ళు ఒక స్కామర్లు, అంటే ఈ మంత్రి ఒక స్కామర్, ఈ మంత్రి ఏమో ఇటువంటి ఏదో లింకులు ఉన్నాయని చెప్పేసి సెక్రటరియట్లో ఈ మంత్రి మీద ఒక బురద జల్లడం, అది పనిగా పెట్టుకుని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఒకవేళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని తీసేస్తే మళ్ళీ ఇంకొకరు కాంగ్రెస్ అధిష్టానాన్ని కనబడవద్దు, అరే ఆయన పలానా పెడితే బాగుంటుందేమో అని ఆలోచనలకు రావద్దు. ఎందుకంటే
అందరి మీద ఒక మరక అనేది వేసి పడేస్తే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎప్పుడు నేనే ముఖ్యమంత్రి ఉంటాను ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్. ఇక్కడ ఇంకో వార్త చూసుకోవచ్చు. ఆగని కక్ష సాధింపు, సంతోష్ కు సిట్ నోటీస్ అని చెప్పేసి ఒక వార్త. ట్యాంపింగ్ కేసులో నేడు మాజీ ఎంపీ విచారణ, మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలన్న ఆదేశం. తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతా. సిట్ నోటీసుపై స్పందించిన సంతోష్ కుమార్ అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ డ్రామాల సిట్ విచారణ, డైవర్షన్ లో భాగంగానే సంతోష్ కు నోటీస్. గవర్నర్ కలిసేందుకు వెళ్తున్నందుకే కక్ష. రేవంత్ ప్రతీకార పాలన, వేముల ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా కక్ష సాధింపే ఎమ్మెల్సీ దాసోజు అని చెప్పి కూడా ఏదైతే టిఆర్ఎస్ మాజీ ఎంపీ కేసీఆర్ కి, కేటీఆర్ కి, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి సంతోష్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్ గురించి అందరికి తెలిసిన విషయమే. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఊపిండి అనేది తెలియాలి అందరికి. అయితే ఆయన మీద కూడా సిట్ వదలకుండా విచారణ నోటీస్ పంపించిందంట. ఇలా మధ్యాహ్నం 3 గంటలకు కూడా జోగునపల్లి సంతోష్ కుమార్ సిట్ ముంగట హాజరైతున్నట్టు కూడా వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ భవన్ లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం భాగంగా హెచ్సియు విద్యార్థులు ప్రదర్శించిన రేవంత్ నిరంకుశ పాలనపై రాహుల్ మౌనం అనే నాటకం తర్వాత మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త. రేవంత్ పాలనలో హక్కుల హననం, శాంతి భద్రతలకు సీఎంతోనే విఘాతం, అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్, ప్రశ్నించే గొంతుకల అణిచివేత, జర్నలిస్టులపై దాడులు, దళిత గిరిజనులపై అకృత్యాలు. నాడు కేసీఆర్ పగబడితే నేడు రేవంత్ నాడు కేసీఆర్ సగబెడితే నేడు రేవంత్ ఎగబెడుతున్నాడు. బూటకపు డిక్లరేషన్స్ పేరిట మోసం, అలవి కాని